రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు, అభివృద్ధి మంత్రం పేరిట ప్రజలకు చూపిస్తున్న బొమ్మ, ఆ బొమ్మ నీటిలో జరుగుతున్న అకృత్యాలు, టెండర్లు, కాంట్రాక్టుల్లో జరుగుతున్న అవకతవకలు, తద్వారా దోపిడీ, ప్రజల యొక్క ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనేది ఈరోజు మా అంశం. అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలకు చెప్పి ఇవాళ ఇమ్మడి ముబ్బడిగా అప్పులు చేసి, ఓ పక్కనేమో ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి కావు అని చెబుతూ, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తున్న లెక్కలేని అప్పులకు ఈ అప్పులన్నీ కూడా ఆదనం.